ఎలా ఉండాలంటే దేవుడు చేసిన కార్యం ఎలాగున్నది అని చూస్తే, ఎఫ్రాయిము చేపట్టుకుని వారికి నడక నేర్పిన వాడును నేనే. ఇప్పుడు మన జీవితాల్ని బాగుపరచాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నది అని చూస్తే, మన నడక నేర్పిస్తున్నాడంట. ఇదిగో ఇలా నడిస్తే బాగుంటుంది, ఇలాగ వెళ్తే నీకు బాగుంటుంది, ఇది ఇక్కడ గొప్ప ఉంది, ఇటు ఎలకు ఇలాగ వెళ్తే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబ వ్యవస్థ బాగుంటుందని ప్రతీది కూడా నేర్పిస్తున్నాడు. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము చేపట్టుకుని నడక నేర్పిన వాడను నేనే అంటున్నాడు. ఇక్కడ 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుచున్న మాటను నేను చదివాను. ఉన్నదా లేదా అక్కడ? ఎఫ్రాయిమును చేపట్టుకుని నడక నేర్పాడంట. చిన్నప్పుడు మనం కావాలి చూడండి, పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అక్కడ నిలబెట్టి నడు అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకేప్పుడు మనం ఏం చేస్తుంటే అతని చేతులు పట్టుకుని పిల్లోడు చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాం. అంటే నడక మనం ఏం చేస్తాం, నేర్పిస్తూ ఉంటాం. ఆ నేర్పిస్తున్న సమయంలో పడిపోడు. మనం చేపట్టుకుంటే పడిపోతాడా పిల్లలు? పడ్డో, అటు ఇటు వెళ్ళలేడు. మంచి మార్గంలో మనం నడిపిస్తూ ఉంటాం. తండ్రి కూడా ఎఫ్రాయిముని ఎటువంటి మార్గంలో నడిపించాడంటే మంచి మార్గంలో నడిపించాడు, శ్రేష్టమైన మార్గంలోనికి నడిపించాడు, పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపించాడు. ఎలా నడిపించాలంటే, ఇలా భక్తి చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ఉండాలి నాయనా, ఇలా ఉంటే నీ జీవితం బాగుంటుంది, ఇలా భక్తి చేస్తే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, సమస్తము బాగుంటుందని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఎఫ్రాయిముకి నడక నేర్పించేవాడను నేనే అంటున్నాడు ఆయన. రెండవదిగా రాయబడుచున్న మాటని మనం చూస్తే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, వారిని కౌలుగించుకున్న వాడును నేనే. బాగా ఇష్టపుట్టాడంట. ఎవరో? ఎఫ్రాయిము. ఇప్పుడు మన వాళ్ళని చూడండి, చిన్నపిల్లలు ఏదైనా చక్కగా నవ్వుతే చేస్తాం, దగ్గరికి తెచ్చుకుని కౌలుగించుకుంటాం, ఎత్తుకుంటాం, ముద్దాడతాం. చక్కగా నవ్వాడు, చక్కగా ఉన్నాడు నా పిల్లోడు. మహేంద్ర పోయిన వారం నాకు చిన్న కుమారుడు లేకపోతే నాకు ఏదో లేకుందయ్యా అనవలేదా? నిజమే, పిల్లలు లేకపోతే అదో రకంగా ఉంటుంది మనకి. దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే దేవుడు కూడా తట్టుకోలేకపోయాడంట. ఏడుస్తుంటే చూడకుండా చక్కగా నడక నేర్పించాడు. రెండవది, ఆ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడంట ముద్దొచ్చి కౌలించుకున్నాడంట. దేవుడు ముద్దొచ్చి కౌలుగించుకున్నాడు. కౌలుగించుడే కాకుండా వ్యాధుల నుండి, ఈ బలహీనతల నుండి, ఈ శోధన నుండి, ఇబ్బందుల నుండి విడిపించి ఏం చేసాడు తెలుసా? స్వస్థపరచాడంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు స్వస్థపరచాడంట. ప్రతి వ్యాధుల నుండి విడిపించాడంట. ప్రతి బలహీనతల నుండి, అపాయముల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో కష్టాల నుండి దేవుడు విడిపించాడంట. ఎఫ్రాయిము అనే పేరుకి అర్థం ఏంటి? అభివృద్ధి లేక ఫలము, రెండింతల ఆశీర్వాదం. ఈ రెండింతల ఆశీర్వాదం ఒకటి ఏంటంటే జ్యేష్ఠత్వం, రెండవది ఇష్టమైన కుమారుడు, మూడవది ముద్దుల బిడ్డ. ఈ ముద్దుల బిడ్డ ఉన్న అనుభవంలో ఉన్న వారిని ఎవరైనా ఏడిస్తే తట్టుకుంటారా? తట్టుకోలేరు. అందుకే వారిని కౌలిగించుకుని వారికి నడక నేర్పింది ఆయనే, కౌలిగించుకున్నది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే. ఇప్పుడు ఎఫ్రాయిము ఎలాగుండాలి? ఇన్ని చేశాడు కదా దేవుడు, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు కదా. ఇప్పుడు ఎఫ్రాయిము ఎలాగుండాలి? దేవునికి దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. దగ్గర అవ్వాలి. ఇన్ని అద్భుతాలు చేశాడు కదా ఒక మనిషి విషయంలో, ఒక మానవుని విషయంలో ఇన్ని అద్భుతాలు చేశాడు కదా. ఇన్ని అద్భుతాలు చేసిన ఆ వ్యక్తి దేవుడు ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా ఆత్మ సంబంధం విషయాలు ఎదగాలి. కానీ ఈ ఎఫ్రాయిము ఎలాగున్నాడు అని గమనించి చూస్తే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుచున్న మాట ఏంటంటే, మొదటి మాట మనం నేర్చుకుందాం. ఒకటి, ఎఫ్రాయిము జీవితం ఎలాగున్నదంటే, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మొట్టమొదటి మాట, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం రాయబడుచున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము
ఎవను తిప్పివేయలేని అప్పము వంటి వాడయ్యను. ఒకటి, జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. రెండవది, ఇష్టమైన కుమారుడుగా పిలువబడి ఉన్నాడు. మూడవది, ముద్దుల బిడ్డగా పిలువబడి ఉన్నాడు. నాలుగోది, ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు ఆయన, నడక నేర్పించాడు ఆయన, కౌలించుకున్నాడు, స్వస్థపరిచాడు. ఇన్ని చేశాడు కదా దేవుడు. మనం ఏం చేయాలి? దేవునికి దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా? గట్టిగా చెప్పాలి. దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. దేవుడికి ఇంకా దగ్గర ఇంకా ఆత్మ సంబంధ విషయంలో మనం ఎదగాలి. కానీ ఈ ఎఫ్రాయిము జీవితం ఎలాగున్నది అని గమని చూస్తే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఒక్కసారి మన చూడండి, ఇన్ని చేశాడు కదా, వారితో ఎందుకు కలిసిపోవాలి? ఇన్ని అద్భుతాలు చేశాడు కదా మనిషి జీవితంలో, వారితో ఎందుకు కలిసిపోవాలి? కలిసిపోవడమే కాకుండా ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము ఎవరు తిప్పలేని అప్పము వంటి వాడయ్యను. ఇప్పుడు ఒక దోశ వేసామనుకో, దోశ ఐడియా ఉందా? ఏమంటారు ఇక్కడ? అట్లా దోశలే అంటారు కదా. దోశ వేసామనుకో, మాడిపోయినంతవరకు ఉంచండి, ఆ వాసన ఎక్కడి దాకా వస్తుంది? పక్కింటికి వస్తుంది. పక్కింటికి వచ్చిన తర్వాత అక్క ఏదో మాడిపోతున్నాను కానీ ఇంట్లోకి వచ్చి వస్తే నల్లగా అయిపోయింది. ఆ నల్లగా అయిపోయిన తర్వాత అది తీస్తుంటే వస్తుందా? రాదు. ఓకే, గేకాలి, తోమాలి. ఆ తీసినా కానీ అది మనం తింటామా? మాడిపోయింది ఎవరైనా తిన్నారా? తినరు. అది ఎక్కడ పడైపోబడుతుంది? చెత్త కుప్పలో పడైపోబడుతుంది, బయట పడైపోబడుతుంది. ఈ ఎఫ్రాయిము జీవితం ఎటువంటి అనుభవం ఉన్నదంటే, అన్యజనులతో కలిసిపోయిన తర్వాత ఎఫ్రాయిము జీవితం ఎలాగున్నది తెలుసా? ఎవరు తిప్పివేయలేని అప్పము లాంటి వాడైపోయాడంట. అంటే మాడిపోయిన బ్రతుకు, విలువలేని బ్రతుకు, మొత్తం కోల్పోయిన బ్రతుకు, నెమ్మదలేని బ్రతుకు, చెత్త కుప్పల్లో పడవేసే బ్రతుకు. దేవునితో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఆయన నడక నేర్పించాడు, ఆయనే కౌలుగుచ్చుకున్నాడు, స్వస్థపరిచింది ఆయనే. కానీ ఇప్పుడు ఎవరు తిప్పలేని అప్పము లాంటి వాడిగా మార్చబడి ఉన్నాడు. కారణం అంటే సహవాసం మారింది, స్నేహం మారింది, నడవడిక మారింది, చూపులు మారాయి, సమస్తం మారింది. ఈ ఎఫ్రాయిము జీవితం ఎటువంటి అనుభవం ఉన్నదంటే, పడద్రోయబడిన అనుభవం ఉన్నాడు. ఒకటి, ఎవరితో కలిసిపోయాడు? అన్యజనులతో కలిసి. రెండవ అనుభవం మనం ఆలోచించి చూస్తే, యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుచున్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటము కాలుతో త్రొక్కబడెను. చాలండి. ఒకటి, అన్యజనులతో కలిసిపోయాడు, ఎవరు తిప్పలేని విలువలేని జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండవదికి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటి? ఎవరితో కలిసిపోయాడు తెలుసా? గట్టిగా చెప్పాలి. తాగుబోతులతో కలిసిపోయాడంటే ఎఫ్రాయిము. దేవుడు ఒక అతిశయ కిరీటం ఇచ్చాడు. ఆ అతిశయ కిరీటం ఎవరితో తొక్కబడి ఉంది తెలుసా? తాగుబోతులతో తొక్కబడి ఉందండి. దేవుడు మనకిచ్చిన కిరీటాన్ని పడద్రోయబడమే కాకుండా అది కాళ్ళతో తొక్కబడిన కిరీటంగా మార్చబడుతుంది. అతని జీవితము కోల్పోయే పరిస్థితి. దేవుడు ఒక విలువైన పాత్రగా ఎంచుకోవాలనుకున్నాడు, కానీ ఆ వ్యక్తి జీవితం ఎటువంటి అనుభవం తెలుసా? పడద్రోయబడిన పరిస్థితిగా మార్చబడ్డది. అంటే మనుషులందరూ తన్నే పరిస్థితి. తాగునోళ్ళు ఏం చేస్తారు? బాగా ఎక్కువైపోయింది అనుకో ఏం చేస్తాడు? ఎందుకు పనికిరాడని తన్నుతూ ఉంటారు కొంతమంది. పిల్లలు తంతా ఉంటారు, భార్య తంతా ఉంటుంది, కుటుంబంలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు, ఇరుగు పొరుగు వారి దగ్గర విలువ ఉండదు. ఎప్పుడు ఈ తాగుబోతాడు, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు అనేటట్లుగా ఉంటుంది. మూడవదిగా మనం ఆలోచించి చూస్తే, మూడవదిగా ఎలాగున్నదంటే ఎఫ్రాయిము జీవితము 11వ అధ్యాయం, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం
8వ అధ్యాయం 11వ వచనం రాయబడిన వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపముకు ఆధారమగు ఎన్నో బలిపీఠాలు కట్టాడండి. ఒకటి, అన్యజనులతో కలిసిపోయాడు. రెండవది, తాగుబోతుల సహవాసం కలిగి ఉన్నాడు. మూడవది, ఎఫ్రాయిము ఏం చేశాడు తెలుసా? పాపముకు ఆధారమగు బలిపీఠాలు అంటే ఎన్నో కట్టాడంట. ఇదిగో ఇది చేయి, ఈ తప్పు చేయి, ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడండి. ఆలోచనలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితము స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన మనసు లేదు, స్థిరమైన అనుభవం కలిగి లేడు. ఆ వ్యక్తి జీవితము భయంకరమైన స్థితిగా మార్చబడి ఉంది, కృంగిపోయే పరిస్థితి కలిగి ఉంది. అటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయాడండి. ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. చాలామంది తాగుడికి బానిసలైపోయి, లోక అలవాట్లకి బానిసలైపోయి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దూరం అయిపోయే పరిస్థితి చాలా విషయాలు మనకి కనబడుతున్నాయి. వారి కుటుంబాలు నెమ్మదిగా ఉన్నాయంటే నెమ్మది లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, 4వదిగా ఆ వ్యక్తి జీవితము ఎలాగున్నది అని గమనిస్తే 12వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. చాలండి. ఇప్పుడు ఆకలి అయితే మనం ఏం చేస్తాం? తింటాం. బర్రెలు ఏం చేస్తాయి? మేస్తాయి. మనం ఏం చేస్తాం? తింటాం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? గాలిని తింటున్నాడు అని ఉందా? మేస్తున్నాడు. అంటే ఈ స్వభావం ఏ స్వభావం కలిగి ఉన్నాడు? జంతువుల స్వభావం కలిగి జీవించేబడి పరిస్థితి. అసలు గాలిని మనం చూసామా? చూడు, గాలిని మేయడం ఏంటి? ఈయన గాలిని మనం అసలు చూసామా? గాలిని మేసే పరిస్థితి కనబడుతుంది ఈ వ్యక్తి. సరైన స్థిరత్వం లేదు, సరైన అనుభవం లేదు. ఆ వ్యక్తి జీవితం భయంకరమైన స్థితిలో ఉండే పరిస్థితిగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయమందు నీ జీవితం ఎలాగ ఉందో ఒకసారి నువ్వు ఆలోచించమని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి దూరం అయితే ఒకటి, ఎవరు తిప్పలేని అప్పమ్మ లాంటి వాడుగా అయిపోతాం. దేవుని సహవాసం దూరం అయిపోయి తాగుబోతుల సహవాసం కలిగి ఉంటే అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడే పరిస్థితి కనబడుతుంది. దేవుని సన్నిధానములో నువ్వు బలియార్పణ అర్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండవలసిన నీవు పాపముకు ఆధారముకు ఎన్నో ఆలోచనలు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితము నువ్వు తవ్వుకునే పరిస్థితి కనబడుతుంది. నువ్వు ఆహారం తినవలసిన నీవు గాలిని మేసే పరిస్థితిగా ఉండే అనుభవంలో ఉండే వ్యక్తిగా ఉన్నాడండి ఎఫ్రాయిము. గాలిని మేసే అనుభవంలో ఉన్నాడు ఎఫ్రాయిము. అతని జీవితము సంతోషకరంగా ఉన్నదంటే సంతోషకరంగా లేని జీవితంగా మార్చబడ్డాడు. అసలే ఇంత నష్టము, ఆకలి తినడానికి కూడా, ఆహారం తినడానికి కూడా యోగ్యత లేని ఈ వ్యక్తి జీవితం ఇంత నష్టము ఎలాగొచ్చింది అని గమనించుస్తుంటే పరిశుద్ధమైన గ్రంథంలో 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుచున్న మాట ఏంటంటే తెలుసా? ఎఫ్రాయిము మొత్తబడెను, వాని వేరు ఎండిపోయెను. ఏమైపోయిందండి? ఎండిపోయిందంట జీవితం. ఎండిపోయిందంట జీవితం. విలువ ఉంటుందా అలాంటి వాళ్ళకి? పాను పారాకులు తిండి ఆ వ్యక్తులను చూడండి. తాగుడు తాగి ఆ వ్యక్తులను చూడండి, లావుగా ఉండేవాళ్ళు బక్కగా అయిపోతారు. ఎండిపోయిన జీవితం. అందుకే వారికి ఏం కలిగిందంటే 6వ వచనం 10వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది, ఎఫ్రాయిము అవమానము నొందెను. ఎఫ్రాయిము అవమానం నొందెను. ఎఫ్రాయిము జీవితము భయంకరమైన జీవితము. ఎఫ్రాయిము జీవితం ఎలాగున్నదే? పిరికి గిండువాడు, నెమ్మదలేని పరిస్థితి కలిగి జీవించిన వాడు ఎఫ్రాయిము. ఎన్నో పర్యాలు కృంగిపోయే పరిస్థితి కలిగింది ఎఫ్రాయిముకి. చివరిగా మన ఆలోచన చూస్తుంటే మనుషులు చూసి భయపడే పరిస్థితి కలిగిందండి ఎఫ్రాయిము.
ఆ వ్యక్తిని చూస్తే అనేక మందికి భయం కలిగిందంట. 13వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుచున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు మన జీవితం ఎటువంటి అనుభవం ఉండాలంటే, దేవుని చేత దీవింపబడే అనుభవం ఉండాలి, దేవుని చేత ఏర్పరచబడిన అనుభవం ఉండాలి. దేవుడి ఎన్నిసార్లు దూరం అయిపోయినా ఆయన మన యొద్దకు వచ్చి ఇప్పుడైనా వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడైనా నన్ను తెలుసుకుంటావా, ఇప్పుడైనా నా మేలు పొందుకుంటావా అని ఆలోచించి తెలియపరిచే దేవుడైన. ఒకటి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము తాగుబోతులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము పాపముకు ఆధారమగు ఎన్నో బలిపీఠాలు, ఎఫ్రాయిము ఆహారం తినవలసిన వ్యక్తి గాలిని మేయుచున్నాడు, ఎఫ్రాయిము మనుషులందరికీ భయాన్ని కలుగు చేస్తున్నాడు. ఇన్ని చేసాడు కదా. ఇప్పుడు ఎఫ్రాయిం దగ్గరికి వచ్చి, ఎఫ్రాయిము నా ప్రేమను నీకు చూపుతాను వస్తావా అని అడుగుతున్నాడండి. ఎఫ్రాయిము నా ప్రేమను నీకు చూపుతున్నాను వస్తావా అనగానే ఎఫ్రాయిము జీవితం ఎటువంటి అనుభవం మార్చాలనుకుంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం 14వ అధ్యాయం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుచున్న మాటను మనం గమనించి చూస్తుంటే, 14వ అధ్యాయం 5వ వచనం, చెట్టునకు మంచి ఉన్నట్లు నేను అతనికి తోడై ఉందును. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరు మనల్ని విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకి తోడై ఉన్నాడు, ఆయన మనకు ఉంటున్నాడు, ఎల్లవేళలా మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మన జీవితము ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనలో లక్షణాలు ఏంటి? ఎఫ్రాయిం ఎవరు? జ్యేష్ఠ కుమారుడు. ఎవరండి? గుర్తుందా? మర్చిపోయారా? ఎవరు? జ్యేష్ఠ కుమారుడు. రెండవది ఎఫ్రాయిం ఎవరు? ఇష్టమైన కుమారుడు. రెండవది ముద్దుల బిడ్డ. ఎఫ్రాయిం ఏడుస్తే ఊడుకునేవాడు దేవుడా? లేదు. కన్నీరు తుడిచేవాడు దేవుడు, నడక నేర్పే దేవుడు, కౌలిగించుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఇన్ని చేసిన ఎఫ్రాయిము దేవునికి దూరం అయిపోయాడు. మరలా అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎఫ్రాయిముకి తోడే ఉన్నాడండి. ఆయన ఏ చోట ఉన్నా కానీ ఆయనకి తోడే ఉంటున్నాడు. ఏ మార్గంలో వెళ్ళినా కానీ ఎఫ్రాయిముకి దేవుడు తోడే ఉన్నాడు. ఈ దినాన నీకు నాకు మనలందరికీ ఆయన కృపా తోడైన నడిపించును గాక. ఆయన కనికరం మనం పొందుకుందుము గాక. మన అక్రతలని అవసరతలని ఆయన తీర్చును గాక. మన మేలైన మార్గంలోనికి ఆయన మనల్ని నడిపించును గాక. మన కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్క బిడ్డలకి నెమ్మదిని, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని శీఘ్రంగా దయచేయును గాక. అందుకే ఇదే ఎఫ్రాయిము ఎలాగున్నాడు తెలుసా? యాకోబు గోత్రపు, ఇశ్రాయేలు గోత్రపు పేరులో లెక్కింపబడ్డాయి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? 7. ఎంతమంది పిల్లలు యాకోబుకి? యాకోబుకి ఎంతమంది పిల్లలండి? 5. పంచి పాండవుల ఎంతమంది? గట్టిగా చెప్పండి. 10 మందా? 2. యాకోబుకి ఎంతమంది? 12 మంది. యాకోబుకి ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో 2 తీవేయబడ్డారు. ఆ 2 బదులు ఎవరిని లెక్కింపబడ్డారు తెలుసా? మనష్షే గోత్రము, ఎఫ్రాయిం గోత్రం. మీకు అర్థమైన రీతిలో ఇశ్రాయేలు గోత్ర పేర్లు రావాలంటే లిస్ట్ పేజ్ చేయండి. లాస్ట్ది తీసారా? అక్కడ మ్యాప్ పాయింట్ కనబడుతుందా? కనబడ్డదా? అక్కడ 12 గోత్ర పేర్లు రాయబడి ఉన్నాయా? మ్యాప్ పాయింట్ దగ్గర యెరూషలేము మ్యాప్ పాయింట్ దగ్గర 12 గోత్రముల పేర్లు లాస్ట్ పేజీ లేవు మీకు?
ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఈ 12 గోత్రాల పేరులో ఈ ఎఫ్రాయిం కూడా పేరు లెక్కింపబడ్డాయి. ఈరోజు మనుషుల చేత తునీకరింపబడిన నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా నీవు మారుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు మనం జీవితంలో ఎన్నో చేశాడండి. ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఊహించలేని మేలు చేశాడు. ఆయన మనం విడిచిపెట్టకూడదు. ప్రతి దినము, ప్రతి ఆదివారం, ప్రతిరోజు ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వారిగా మనం ఉందుముగాక. ఆమేన్. అందరు కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.